హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆధార్తో ఆస్తుల అనుసంధానం, హైకోర్టు కీలక ఆదేశాలు జారీ. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలరు. ఆధార్ పాన్ కార్డ్ అనుసంధానం, ఆధార్ ఓటర్ కార్డ్ అనుసంధానం చూసాం. కానీ తాజాగా ఆధార్ ఆస్తుల అనుసంధానం చేయాలనే వాదన తెరపైకి వచ్చింది. ఈ దిశగా ఆలోచన చేయాలని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి స్థిర చరాస్తులను ఆధార్తో అనుసంధానం చేసే విషయంపై పరిశీలించి 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. దేశంలో ప్రతి ఒక్కరి ఆస్తులను ఆధార్తో అనుసంధానం చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఢిల్లీ హైకోర్టు ఈరోజు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేంద్రానికి కీలక ఆదేశాలను జారీ చేసింది. కాగా విచారణ సందర్భంగా ప్రతి ఒక్కరి స్థిర చరాస్తులను ఆధార్తో అనుసంధానం చేసే విషయాన్ని పరిశీలించి 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఇక ఇదే సమయంలో పిటిషనర్ లేవనెత్తిన అంశాలను విజ్ఞాపనగా తీసుకోవాలని కేంద్రానికి సూచించింది. అవినీతి, నల్లధనం, బినామీ లావాదేవీలను అరికట్టేందుకు పౌరుల చర స్థిరాస్తి పత్రాలను వారి ఆధార్ నెంబర్తో అనుసంధానం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్ కోరారు. దీంతో జస్టిస్ రాజీవ్ షెగ్దేర్, జస్టిస్ గిరీష్ కత్పాలియాలతో కూడిన డివిజన్ బెంచ్ పై విధంగా ఆదేశించింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.